నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడు అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇక్కడ మోషే గారితో దేవుడు ఏమంటున్నాడు? అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోమంటున్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? మోషే గారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సాగిపోవుడి అని చెప్తున్నాడు. ఏ విషయాలు మనం సాగిపోవాలి, ఏ విషయంలో మనము సాగిపోతూ నడుస్తూ ఉండాలి అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము దేని విషయంలో మనం ముందుకు సాగిపోవాలి? ఆనాడు దేవుడు మోషే గారితో ఇశ్రాయేలుతో చెప్పినట్లుగా సాగిపో అంటున్నాడు. మనం దేని విషయంలో సాగిపోవాలంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మం గూర్చిన బోధయు, ఆస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. దేని విషయంలో మనం ముందుకు సాగిపోవాలి? వినాలి అందరూ. దేని విషయంలో మనం సాగిపోవాలంట? సంపూర్ణంగా, అంటే మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. దేని విషయంలో సంపూర్ణ మగుటకు సాగిపోవాలంట? దేవుని విషయంలో సంపూర్ణంగా మారిపోవాలి. సగం సగంగా మనం ఉంటున్నామా దేవునిలో? సగం సగంగా మన బ్రతుకు ఉందా అనేది మనం చూసుకోవాలి. మరి దేనిని మనం విడిచిపెట్టాలి అని అంటే, ఇక్కడ సామెతల గ్రంథంలో టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పవలసినవి చెప్పితేనే అది కరెక్ట్ కూర్చుంటుంది వాక్యం కదా. అందుకే ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథము 14 సామెతల గ్రంథము, అక్కడేమో దేవుడు హెబ్రీలకు రాసిన పత్రికలో సంపూర్ణులుగా సాగిపోవాలి దేవుని విషయంలో వచ్చేసరికి, ఇక్కడ సామెతల్లో మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేని నుండి తొలగి సాగిపోవాలి? భక్తిహీనుల త్రోవను 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమును నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? ఎలాగ సాగిపోవాలంట? దేవుని పట్ల విశ్వాసంతో సంపూర్ణములుగా సాగిపోవాలి. అలాగే భక్తిహీనుల త్రోవల మనం చేరకూడదంట. అలాగే దుష్టుల మార్గమున మనం నడవకూడదంట. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ఎలాగ సాగిపోవాలంట దేవుని పట్ల? ఏది మనం దుష్టుల మార్గంలో నడవకూడదు, భక్తిహీనుల త్రోవను మనం చేరకూడదు. భక్తిహీనులు ఎలాగైతే మాట్లాడుతున్నా అక్కడికి వెళ్ళి మనము చేరకూడదు కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్తే పెద్దగా అయిపోతుంది కనుక కొంచెం షార్ట్ కట్లో మనము వాక్య ధ్యానాన్ని మనం చేసుకొని ముగించుకుందాము. సాగిపోతున్నాడు కదా దేవుడు ఇశ్రాయేలును, సాగిపోండి, ఎక్కడ ఆగిపోవద్దండి. జీవితంలో కొన్ని మనకు సమస్యలు, ఆటంకాలు ఎదురైనప్పుడు మన జీవితంలో సాగిపోవాలా, లేకుంటే మధ్యలోనే మన ఊపిరిని విడిచిపెట్టేసేలా? ఏం చేయాలి? మనకు కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి? మనము కూడా మన జీవితంలో ఎన్ని వచ్చినా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని అన్నా చేసినా కూడా మనం వాటిని పట్టించుకోకుండా ముందుకు మనం ఏం చేయాలి? సాగిపోవాలి. దేని విషయంలో సాగిపోవాలంట? సంపూర్ణుల మగు విషయంలో మనం సాగిపోవాలంట. ఇక్కడ చూసినట్లయితే మనం ఎలాగ సాగిపోవాలి, ఎలాంటి విషయంలో మనం ముందుకు వెళ్ళాలి, మనం ఎలాంటి విషయంలో సాగిపోతూ జీవితంలో మనము బ్రతికి ఉండాలని ఇక్కడ చూసుకున్నట్లయితే, మత్తయి సువార్తలో 14వ అధ్యాయము చూసుకున్నట్లయితే, ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము దేని విషయంలో మనం ముందుకు సాగాలి, దేని విషయంలో ముందుకు సాగకూడదు అనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చూద్దాం.
మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణగెను. అంతట దోణలనున్నవారు, నీవు వచ్చి నిజముగా నీవు దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఏ పడినాడు దేవుడు ఇక్కడ? ఎవరిని అల్ప విశ్వాసం అని అంటున్నాడు ఇక్కడ దేవుడు? ముందర వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉంటుంది కదా, ఎవరిని అంటున్నాడు? పేతురుని. ఎందుకు అంటున్నాడంటే అక్కడ దేవుడు ఒకటి జరిగింటుంది అనమాట. పేతురు అక్కడ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే పేతురు వాళ్ళు ఇంకా యేసుప్రభుల వారు రాకముందు దోణిలో కూర్చొని ఉన్నారు. కానీ యేసుప్రభుల వారు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు యేసుప్రభుల వారిని చూసి అక్కడున్న దోణిలో ఉన్న శిష్యులు చూసి అయ్యో భూతం, అయ్యో దయ్యం అన్నారు. అప్పుడు యేసుప్రభుల వారు భయపడొద్దండి నేనే అని చెప్పాడు. అలాగ చెప్పిన తర్వాత పేతురికి ఒక ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? ప్రభువా, నేను కూడా నీకులాగా నేను ఆ నీళ్ళలో నడిచొచ్చా అని అడిగినాడు. ఎవరిని? యేసుప్రభుల వారిని. మళ్ళీ అలా అడిగినప్పుడు పేతురు గారిలో విశ్వాసం ఉండాలా వద్దా? ఉండాలి కదా. అలాగ ఉండలేదు పేతురు గారిలో. ఏమొచ్చేసింది అక్కడ? అల్ప విశ్వాసం వచ్చేసింది. అప్పుడు దేవుడు ఏపడినాడు? దేవుడే అభయం ఇస్తున్నాడు. నేనున్నా కదా, కమ్ అని అంటున్నాడు. రా వచ్చేసి, ఏం భయపడొద్దు అని అంటున్నాడు. కానీ పేతులో ప్రభువా నేను మునిగిపోతానేమో, ప్రభువా నేను దాంట్లో పడి చనిపోతానేమో అని ఆయనలో ఒక సందేహం వచ్చిందంట. అప్పుడు దేవుడు పేతురు గారిని ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అక్కడ దేవుడు పక్కనే ఉన్నాడు కదా, దేవుడు చేయి పట్టుకుంటా అంటున్నాడు కదా, అయినా రావట్లేదు, అయినా సరే సందేహపడుతున్నాడు. అంటే మనము కూడా అల్ప విశ్వాసముతో జీవితంలో సాగిపోకూడదు. ఎలాంటి విశ్వాసాన్ని మనం కొనసాగించబడాలి? ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టం? చెప్పగలుగుతారా? ఎలాంటి విశ్వాసం కావాలి దేవునికి? ఎలాంటి విశ్వాసం కావాలి? ఆవగింజంత. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండమన్నారు దేవుడు? ఆవగింజంత. మరి నువ్వు ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉంటూ జీవితంలో సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా? అంటే మనలో కూడా ఏదైనా సందేహం వచ్చిందంటే మనలో కూడా ఏమున్నట్లు? అల్ప విశ్వాసివి. నువ్వు సందేహపడుతున్నావు అంటే నీకు నమ్మకం లేదు. నమ్మకం అంటే దేవుని యందు ఫస్ట్ నిరీక్షణ ఉంచటం లేదు. పేతురులాగా మనం కూడా పేతురు అంతటి వాళ్ళం కాలేదు, కానీ ఇంకా తర్వాత పేతురు గారు చాలా గొప్ప కార్యాలు చేశారు. ఏమంటే ఇక్కడ అది వచ్చింది కాబట్టి, ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం కదా. కానీ మనం కూడా మన జీవితంలో అల్ప విశ్వాసంతో మనం ముందుకు సాగిపోకూడదంట. ఎలాగ సాగిపోవాలి? విశ్వాసంతో దేవుడు ఉన్నాడు నా పక్షాన, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పట్ల ఉన్నాడు, దేవుడు నా పట్ల చేస్తాడు, దేవుడు నాతో ఉంటాడు. అన్ని విషయాలు దేవుడు నన్ను గణపరుస్తాడు, అన్ని విషయాలు దేవుడు నన్ను పైకెత్తుతాడు. కాబట్టి మనము ఎలాగ సాగిపోవాలంట? అల్ప విశ్వాసంతో ముందుకు సాగిపోకూడదు. మరి ఎలాగ మన జీవితంలో సాగిపోవాలి? ముందుకు విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. మనము అడగాలి దేవుని, దేవా విశ్వాసముతోను. దేవుడు ఒక చోట ఏమంటాడంటే, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి ఏమైనా సమస్తము అసాధ్యమైనా ఆయనకి కాదు కదా, అసాధ్యం కాదు కదా, అన్నీ ఆయనకు సమస్తము సాధ్యమే. అందుకే మనము అల్ప విశ్వాసంతో జీవితంలో మనము ముందుకు సాగకూడదు. అల్ప విశ్వాసివి కాక విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే లూకాసు వార్తలో 21వ అధ్యాయం 34 వచనంలో మనం చూసుకున్నట్లయితే, లూకాసు వార్త 21వ అధ్యాయము 30 ఎలాగ సాగిపోవాలి? ఇంకా మన జీవితంలో ఎలాగ సాగిపోతే మన జీవితం సాఫీగా సాగుతుంది? లూకాసు వార్త 21వ అధ్యాయంలో 36వ వచనం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 24 చెప్పా కదా, క్షమించండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పెను. ఎలా ఉండాలంట? స్థిరమైన బుద్ధి కలిగి. అక్కడ ఒకటో పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమంటుంది? అంతము దగ్గరగా సమీపముగా ఉన్నది,
మనం ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండాలంట? మనము మెలకువ కలిగి ఉండాలంట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మనిషి కుమారుని ఎదుట మనం నిలవబడాలంటే శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఎలా ఉండాలా? మెలకుగా ఉండాలంట. అందుకే మనకి అంతం దగ్గరలోనే ఉంది కదా. దేవుడు వచ్చే రాకడా ఎవరికైనా ఎప్పుడైనా తెలుసా దేవుడు వచ్చేది? మనకు తెలియదు కదా. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం ఎక్కడ ఉంటామో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంట? స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి మనము జీవితంలో సాగిపోవాలి. మొట్టమొదటిగా అల్ప విశ్వాసివి కాక విశ్వాసంతో సాగిపోవాలి. రెండవదిగా స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి సాగిపోవాలి. అలాగే సాగిపోతున్నావా? ఇవన్నీ ఉంటే మన జీవితంలో మనం కూడా ముందుకు సాగిపోతే జీవితంలో ఏమంతగా ఇబ్బందులు ఇరుకులు ఏముండవు. ఉంటాయి, కానీ మనం ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు మనం పొందుకోవచ్చు కదా. మనకి ఒకటి మనం ప్రార్థన చేసామంటే మన శ్రమలు మన సమస్యలు ఎదుర్కొన్నట్లు కాదు. మళ్ళీ ఏమి ఎదుర్కొన్నట్లు మళ్ళీ శ్రమలు, సమస్యలు, కన్నీళ్ళు, ఏడుపులు అవన్నీ కాదు. ఫస్ట్ ఎవరిని ఎదుర్కొన్నట్లు? సాతాను మన మీద వేస్తున్న బాణాలన్నిటినీ దానిని మనం ఎదిరించినట్లు. అది మన దగ్గరికి రాకుండా దాన్ని దూరం చేయడానికి ఒకటి. ఏంటిది అది? మన దగ్గరికి, మన కుటుంబం దగ్గరికి, మనలోనికి, మన జీవితంలోనికి మనల్ని వచ్చి గందరగోళం చేయకుండా అనేకమైన వాటిని మనల్ని తిప్పలు పెట్టకుండా చేయడానికి ఒక్కటే మనకి మెలకువ కలిగి స్థిరమైన బుద్ధి కలిగి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక మనం ఏమనుకుంటామంటే, కొంతమంది ఏమంటారంటే ప్రార్థన చేస్తే అది పోతుంది ఇది పోతాయి కరెక్ట్గానే. కానీ మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయగానే, మన ప్రార్థనలో మోకాలు వంగగానే, ఆ మోకాలు వంగుతున్నామనగానే సాతాను అక్కడ భయపడిపోతాడు, వణికిపోతాడు. మరి నువ్వు సాతాను భయపడే పని నువ్వు చేస్తున్నావా? సాతాను వణికే పని నువ్వు చేస్తున్నావా? వణికేటట్లు మనం చెయ్యాలి, భయపడిపోవాలి, పారిపోవాలని. అయ్యో ఈ బిడ్డ దగ్గరికి రాకూడదు, ఎంత కష్టపెట్టినా కూడా అస్సలు రావట్లేదు, నా దగ్గరికి పడడం లేదని చెప్పి అది మనల్ని చూసి, మన ప్రార్థన చూసి ఏమైపోవాలి? అది మన నుండి దూరం అయిపోవాలి కదా. అందుకే మనం మన జీవితంలో ఎలాగ సాగిపోవాలంట? స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువ కలిగి సాగిపోవాలి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఏం చేయాలి? ముందుకు సాగిపోవాలి కదా. ఇంకా నెక్స్ట్ ఎఫెసీలకు రాసిన పత్రికలో ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఎలాగ మనం నడుచుకోవాలి? ఇంకా మనం ఇన్ని రోజులు ఎంతెంతో తప్పులు చేస్తాం, ఎన్నెన్నో చేసుకున్నాం కదా. కానీ ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. మనం ఇన్ని రోజులు మనం దేవునిలో ఉన్నా కూడా దేవునిలో లేని వారము. అందరూ ఏమనుకుంటాం? అన్యజనులని ఎవరిని అనుకుంటాం? అన్యజనులని మనం ఎవరిని అంటాం? దేవుని నమ్మని వారు. అన్యజనులని ఎవరిని అంటామంటే, ఇప్పుడు దేవుని నమ్మినా కూడా వాళ్ళు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు కూడా అన్యజనులే. మనం ఏమనుకుంటాం? దేవుని నమ్మితే, రక్షణ పొందితే, మారు మనసు పొందితే వాళ్ళు దేవుని బిడ్డలు, క్రైస్తవులు అంటాం. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతూ, దేవునికి అవిధేయతంగా పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటావో, మీరు ఇంకా అందరం ఏంటి? అన్యజనులమే. అందుకే మనం అన్యజనులుగా జీవించకూడదు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు, ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మనం కూడా ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఏం సాక్ష్యం ఇవ్వాలి? నేను అన్యజనుల జీవితాన్ని, అన్య జనాంగంగా నా జీవితాన్ని జీవించాను ప్రభువా, నడుచుకున్నానని చెప్పి మనం కూడా దేవుడికి అయిష్టమైన దేవునికి నచ్చని కార్యాలన్నిటిని మనం ఏం చేయాలి? దేవునికి నచ్చని కార్యాలన్నీ చేసిన వాళ్ళు అన్యజనులే. దేవునికి నచ్చని ఇష్టం ఉండని కార్యాలను చేసే వాళ్ళు కూడా అన్యజనులే. దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఎవరు? వాళ్ళు అన్యజనులే.
ఎవరు? మనం ఎవరో దేవుని నమ్మకుండా ఉంటే వాళ్ళని అన్యజనులని పోల్చుకుంటాం మనం. కానీ మనం ఎప్పుడైతే నువ్వు నేను మనమందరము దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటామో, దేవునికి నచ్చని వాటిని అలాగ చేస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు కూడా ఏమైపోతావు? ఒక అన్యజనుడవే, ఒక అన్యజనురాలవే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు ఇక మీదట అన్యజనురాలిగా ఉండకున్నట్లు, అన్యజనుడుగా ఉండకున్నట్లు నడుచుకున్నట్లు నేను మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా. ఇక్కడ యోహాను సువార్తలో 4వ అధ్యాయం 34వ వచనంలో మరి మనం ఎలాగ సాగిపోవాలి దేవుని విషయంలో, అన్యజనులుగా మనం నడుచుకోకూడదని నేర్చుకున్నాము. మరి ఇంకా ఎలాగ మనం సాగిపోవాలని అంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. ఇది ఇంకా మనం దీన్ని నెరవేరుస్తున్నామో లేదో, మనం నెరవేర్చామో ఈ సంవత్సరం అనేది మనం చూడాలి. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే మనం ఎలాగ సాగిపోవాలంటే దేవుణ్ణి ఎరిగిన మనము అన్యజనులుగా ఉండక మారు మనసు పొందుకొని ఆయనకు మనం ఎలా ఉండాలంట? ఆయన చిత్తంను నెరవేర్చుకుంటూ మన చిత్తాన్ని మనం చూసుకోకూడదు, మన ఇష్టాన్ని మనం చూసుకోకూడదు, మన కోరికలు మనం చూసుకోకూడదు. మన జీవితం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుంటే బాగుంటుంది, వేరే వాళ్ళతో మనకేం పని? అది కాదు. ఇక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎవరికి ఆహారమై ఉన్నదంట? ఆయన పని ఎవరు చేశారంట? యేసు ప్రభుల వారే చెప్తున్నారు స్వయాన. ఇది ఏమని చెప్తున్నారు? నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఆయన పని చేయడానికి వచ్చాను, అదియే నాకు ఆహారం. ఎప్పుడైనా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆయన పని చేసుకుంటూ ఇది నాకు ఆహారం, నా కడుపు నిండిపోయింది అనుకున్నామా? ఎప్పటికీ మనకు 3 పూటలు ఖచ్చితంగా మన కడుపులో ఏం చేయాలా? పడాలి. అది అంతే. మరి నువ్వు ఎప్పుడైతే ఆత్మీయతగా ఎదుగుదలలో నీకు ఆత్మీయత ఆహారం పడిందే మళ్ళీ కదా, అలాగ మనం ఆలోచించాం కదా. ఇక్కడ యేసు ప్రభుల వారికి ఉన్నంత వేదన రోదన ఎవ్వరికీ లేదు. ఎట్లా ఉంటున్నారంటే క్రైస్తవులుగా ఊకే ఉంటున్నారు కానీ, అనిపించుకుంటున్నారు కానీ వాళ్ళలో భక్తి మాత్రం లేదు. అంత వ్యర్థంగా జీవిస్తున్నారు కదా. అందుకే మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలంగా ఉండాలి. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మన జీవితంలో ముందుకు సాగాలి. ఆయన పనిని చేసే వారంగా ఉండాలి. ఆయన పని నేను చేశానా? ఈ సంవత్సరంలో నేను ఎన్నిసార్లు ఆయన పనిని అటెండ్ అయ్యాను? ఈ సంవత్సరంలో నా ఆటోని ఎన్నిసార్లు ఆయనకు అప్పగించుకున్నాను అని మీరు లెక్కలు వేసుకున్నారా? రాసుకోండి మీరు. ఎన్నిసార్లు మనం దేవుని పనికి వెళ్ళాము, ఎన్నిసార్లు మనం దేవునిలో ఉన్నాము. అవి ఏమి ఉండవు. మనం ఎలా ఉంటామంటే జీవితంలో ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాం. అవి ఏమి ఉండవు. ఎలా ఉంటామంటే ఎన్నిసార్లు దేవుని మందిరానికి మానేసాము, ఎన్నిసార్లు దేవుని కొరకు ప్రార్థనను కేటాయించుకోలేదు, ఎన్నిసార్లు దేవునికి నేను కానుక ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వలేదు. ఇవి ఉంటాయి మన జీవితంలో. ప్రభువా నీకు నేను ఇన్నిసార్లు కానుక ఇచ్చాను, ఇన్నిసార్లు దేవుని పని చేశాను, ఆ పని పక్కన పెట్టి అదే నాకు ఆహారమై ఉన్నది అని మనము కూడా ఇప్పటి నుంచి మనం కూడా ఈ తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకుంటావా? ఇప్పటి నుంచి మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలంగా ఉండి ఆయన పనిని తుదముట్టించే వారంగా ఉండి అదియే ఆయనకు మనకు ఆహారంగా ఉంది. మనం కూడా దాన్ని ఆహారంగా తినాలి. ఎప్పుడు మన గురించే కాదు, ఎప్పుడు మన ఆలోచనల గురించే కాదు, దేవుని గురించి కొంచెం ఆలోచించండి. దేవుని పని ఎంత చేసావు? దేవుని కొరకు ఎంత ఇచ్చావు? దేవుని కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావు? దేవుని కొరకు ఎంతగా నువ్వు ప్రయాసపడ్డావు? ఒక్క ఆత్మనైనా రక్షించబడిందా మన ద్వారా? నీ ద్వారా కానీ నా ద్వారా కానీ రక్షించబడిందా?